మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో అసెట్ అండర్ మేనేజ్మెంట్ వారి మొత్తం ఆస్తులు 50 లక్షల కోట్లు దాటాయి. మ్యూచువల్ ఫండ్స్ పై పెట్టుబడిదారుల విశ్వాసం ఇప్పుడు పెరుగుతోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడిదారులకు వివిధ అసెట్ క్లాసులలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ పథకాలు ఈక్విటీ, డెట్, బంగారం, వెండిలో పెట్టుబడి పెడతాయి. పదవీ విరమణ, పిల్లల విద్య వంటి లక్ష్యాల కోసం నిర్దిష్ట కేంద్రీకృత పథకాలు కూడా ఉన్నాయి. మీరు విదేశీ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దీని ద్వారా పెట్టుబడిదారులు ఇతర దేశాల కంపెనీలలో డబ్బుని పెట్టుబడి పెట్టొచ్చు. అంటే భారతదేశంలో నివసిస్తున్న పెట్టుబడిదారుడు ఎవరైనా యుఎస్ లేదా యూకే కంపెనీ షేర్లలో అంతర్జాతీయ నిధుల ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి పతనం అంతర్జాతీయ నిధులపై ప్రభావం చూపదు. ఇది కాకుండా మీరు విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్లలో జాబితా చేయబడిన షేర్లలో పెట్టుబడి పెట్టే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. వీటిని ఓవర్సీస్ ఈటీఎఫ్స్ అంటారు. ఫండ్ ఆఫ్ ఫండ్ విదేశీ వర్గం కూడా ఉంది. దీని కింద కనీసం 95% ఆస్తులు విదేశీ నిధులలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారుడు తన పెట్టుబడులలో నష్టాన్ని తగ్గించుకోవడానికి ఒక మార్గం అతని పోర్ట్ఫోలియోని వైవిధ్యపరచడం. ఇందుకోసం ఇన్వెస్టర్లు వివిధ రకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేని చోట కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ విదేశీ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు అంతర్జాతీయ నిధులలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీని ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది వారికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో హెల్ప్ చేస్తుంది. అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం అనేది దేశీయ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం కంటే డిఫరెంట్గా ఉండదు. మీరు రూపాయిలో పెట్టుబడి పెట్టండి, ప్రతిఫలంగా మీరు అంతర్జాతీయ నిధుల యూనిట్లను పొందుతారు. మీ పెట్టుబడి పథకం విదేశీ కరెన్సీలో జాబితా చేయబడిన షేర్లలో పెట్టుబడి పెడుతుంది. విదేశీ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో పాల్గొనేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది. భారతదేశంలో నివసిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టే వారికి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అంతర్జాతీయ నిధులు దేశం, థీమ్, రంగాల సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం దేశీయ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ స్టాక్లలో $7 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇది కాకుండా ఈటీఎఫ్లలో $1 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టొచ్చు. $1 బిలియన్ పెట్టుబడి పరిమితి ముగియనుంది కాబట్టి ఏప్రిల్ 1, 2024 నుంచి విదేశీ ఈటీఎఫ్లలో కొత్త సబ్స్క్రిప్షన్స్లను నిలిపివేయాలని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను సెబీ కోరింది. ఇంటర్నేషనల్ ఫండ్లో పెట్టుబడి పరిమితిని నిర్ణయించడం ఆర్బీఐ ఉద్దేశం చెల్లింపుల బ్యాలెన్స్ ని నిర్వహించడం. భారతీయ కరెన్సీని బలోపేతం చేసేందుకు, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పరిమితం చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. అందువల్ల అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ పథకాలు కూడా తమ పెట్టుబడులను పరిమితం చేయాల్సి ఉంటుంది. అయితే సెబీ నుంచి ఏదైనా ప్రత్యేక సూచనలు వచ్చే వరకు విదేశీ ఈటీఎఫ్లు మినహా విదేశీ సెక్యూరిటీలలో పెట్టుబడి కొనసాగించవచ్చు. ఇక వైజ్ ఇన్వెస్ట్ సీఈఓ హేమంత్ రుస్తగి మాట్లాడుతూ ఫండ్స్ ద్వారా విదేశీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. నిర్దేశిత పరిమితి లోపు అంతర్జాతీయ ఫండ్లలో మంచి అవకాశాలు ఉన్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడిని కొనసాగించాలి. ఇక రాబడుల గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 5, 2024 వరకు విదేశీ ఈటీఎఫ్లు 1, 3, 5 సంవత్సరాల్లో సగటున రాబడిని 38.8%, 25.2%, 16.4% ఇచ్చాయి. అయితే ఈ కాలంలో ఇంటర్నేషనల్ ఫండ్స్ రాబడులు 24.8%, 5.8%, 10.3% ఉన్నాయి. ఇక పన్ను గురించి మాట్లాడితే ఈక్విటీలలో పెట్టుబడిని సమీక్షించడం అయితే ముఖ్యం. ఈక్విటీలో 35% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఫండ్స్ కు దీని ద్వారా వచ్చే ఆదాయం పెట్టుబడిదారుడి పన్ను స్లాబ్ ప్రకారం విధిస్తారు. ఫండ్లో 35% లేదా అంతకంటే ఎక్కువ ఈక్విటీలో పెట్టుబడి పెడితే అది ఈక్విటీ ఆధారిత ఫండ్గా పరిగణిస్తారు. ఈక్విటీ ద్వారా వచ్చే ఆదాయాలపై ఏక మొత్తంలో 10% పన్ను విధిస్తారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష వరకు లాభాలు పన్నురహితం. ప్రపంచంలో ఎక్కడైనా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ అంతర్జాతీయ పెట్టుబడిలో పెట్టుబడిదారులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, పన్ను నిబంధనలకు సంబంధించిన నష్టాల గురించి జాగ్రత్తగా ఉండాలి. అదనంగా ఆ దేశ కరెన్సీలో పెట్టుబడులు పెట్టినందున పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలకు కరెన్సీ రిస్క్ కూడా యాడ్ అవుతుంది. నివేదికల ప్రకారం అనేక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు విదేశీ పెట్టుబడి పరిమితిని పెంచాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేశాయి. మీరు విదేశీ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో కేటాయింపు ప్రకారం పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుతో పెట్టుబడి పెట్టకుండా ఉండాలని Money9 మీకు సలహా ఇస్తోంది.